www.rangerforest.com. హాయ్ స్టూడెంట్స్, ముందుగా మీ అందరికీ విజ్కెమ్ యూట్యూబ్ తరఫున 2021 హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. మీ రాబోయే సంవత్సరము చాలా చాలా మంచిగా మీ జీవితాన్ని మంచి దిశలో మార్చేదిగా ఉండాలని ఆశిస్తున్నాను. కానీ వచ్చే ఇయర్ మీ లైఫ్ని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ డే అంటే ఈరోజు మీ లైఫ్ డెసిషన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది మొదటి రోజు, కానీ మీకు ఇదే చివరి అవకాశం. ఎందుకంటే ఇవాళ వెబ్ ఆప్షన్స్ అయితే కరెక్షన్ చేసుకోవడం లాస్ట్ డేట్. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి, మొదటి నుంచి చివరి వరకు. తప్పకుండా మీ రాబోయే ఇయర్ 2021 అనేది హ్యాపీ న్యూ ఇయర్గా మారబోతుంది. అలాగే మీ జీవితాన్ని ఒక మంచి దిశలోగా తీసుకెళ్తుంది. సో విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి మీరు ఇచ్చే సహాయ సహకారం, మీరు ఇచ్చే అభిమానం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు రాసేటప్పుడు రాసే కామెంట్లు బ్రో అని, తర్వాత మీరు వచ్చిన అన్న అని రాస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ లైఫ్లో ఒక మంచి బ్లాస్ట్ ఉండాలి. దానికి మీరు ఈరోజు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. ఓకే, సో ముందు వీడియోలోకి వెళ్తే, ఇవాళ ఫస్ట్ రోజు, ఈరోజు సాయంత్రం 6 తర్వాత మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కరెక్ట్గా చేసి ఉంటే బెటర్. ఒకవేళ చేయకపోతే ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు డేట్స్ అయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే క్లియర్ కట్గా మెన్షన్ అయితే ఉంది. రేపు లాస్ట్ ఫస్ట్ 1/1/2021 1/1/2021 అయితే లాస్ట్ డేటు. ఓకే, ఇప్పటి వరకు అయితే మీరు ఇంకా ఏదైనా కరెక్షన్ చేయాలనుకుంటే ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్. సో కరెక్షన్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నాను. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఆ డౌట్స్ క్లియర్ కూడా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఎన్ని కాలేజెస్ అయినా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే అంత బెటర్, ఫస్ట్ థింగ్. సెకండ్, ఒకే కాలేజీలో ఒకే కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చా? ఒకే కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక కాలేజీకి ఒక కోర్స్ అనేది ఏమీ లేదు. ఒక కాలేజీలో ఎన్ని కోర్సెస్ నచ్చితే అన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ థర్డ్ క్వశ్చన్ అయితే చాలామందికి ఇది కూడా డౌట్ వస్తుంది. మనకు ఒక్కొక్కసారి అనుకునే కాలేజ్ మన రేంజ్లో లేదు. అలాంటి కాలేజీని స్టార్టింగ్లో పెట్టాలా, లాస్ట్లో పెట్టాలా? సో అది డెఫినెట్గా మీరు స్టార్టింగ్లోనే పెట్టాలి. మీకు అనుకునే కాలేజు ఖచ్చితంగా ఇది వస్తే బాగుంటుంది అనుకునే కాలేజు ఫస్ట్ పెట్టాలి. అది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే రాకపోతే ఆటోమేటిక్గా అది ముందుకు వెళ్ళిపోతుంది. అలా రాదులే అని చివరికి పెడితే మీకు ఇష్టం లేని కాలేజ్ ముందు పెడితే అది ముందే సెలెక్షన్ అవుతుంది. అదే అల్గోరిథం, కంప్యూటర్ సెలెక్షన్. కాబట్టి ఒకవేళ మీకు ఛాన్స్ ఉన్నా లేకున్నా మంచి కాలేజ్ అయితే ఫస్ట్ ఉంచండి. సపోజ్ మీ ర్యాంక్ 1 lakh, లాస్ట్ టైం కట్ ఆఫ్ 10,000 అయినా సరే ఆ కాలేజీని ఫస్ట్లోనే పెట్టండి. ఓకే, తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్స్ ఉండాలి, కానీ ర్యాంక్ పాసిబిలిటీని బట్టి ఆర్డర్స్ అయితే ఉండకూడదు. ఎందుకంటే పొరపాటున మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది వదిలిపెట్టుకుంటారు, దూరంగా ఉందనో, లేకపోతే వాళ్ళ వ్యూకి ఆ సీట్ కరెక్ట్ ఉందో లేదో అని. సో అప్పుడు మీకు ఆ లక్ మీకు పనికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీకు నచ్చితే, మంచి కాలేజ్ అనిపిస్తే అది ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. అది రావడం రాకపోవడం అది భగవంతుని చేతిలో ఉంది. ఓకే, సో ఈ 3 డౌట్స్ అయితే క్లియర్ కట్గా అర్థమై ఉంటాయి అనుకుంటాను. ఫస్ట్, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత మంచిది. సెకండ్, ఒక కాలేజీలో ఒకటి కంటే ఎక్కువ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్,
మంచి కాలేజ్ ముందు పెట్టుకోండి. అది వీలైనా వీలు కాకపోయినా సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కాకపోయినా. ఓకే. నెక్స్ట్ ఇంకా చాలా డౌట్స్ వచ్చేవి ఏంటంటే ఎన్నిసార్లు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. టైం ఉన్నంత వరకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కరెక్షన్ చేసుకోండి. కానీ కరెక్షన్ చేసుకున్న ప్రతిసారి మీరు సేవ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే బై మిస్టేక్ సేవ్ చేయకపోతే అన్ఎడిటెడ్ ఫామే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు ఒక కాలేజ్ 2 కాలేజ్ చేంజ్ చేయగానే ఇమ్మీడియట్గా మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే. సో అలా ఇమ్మీడియట్ సేవ్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ అయితే సేవ్ లాగౌట్ అయితే చేయండి ఎప్పుడైనా. ఓకే. సో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆప్షన్ ఆల్రెడీ మీరు ఆప్షన్ ఎంట్రీ అయితే అయిపోయింది. ఈ 1/01/2021 ఈవినింగ్ 6 వరకు క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ స్టేజ్కి వచ్చేస్తారు. తర్వాత చూడండి ప్రింట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్. సో లాస్ట్ ఇంకా సపోజ్ ఫస్ట్ ఫస్ట్ ఈవినింగ్ 3 o'clock మీరు లాస్ట్ ఫైనలైజ్ చేసుకున్నారు. సో సేవ్ అండ్ లాగౌట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఒకవేళ ఆల్రెడీ మీరు తీసుకుంటే ఏదైనా ఎడిట్ చేసుకుంటే అది దానిపైన మీరు రాసుకోవచ్చు. తర్వాత మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ చేయాలి ఎప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్కి. సేవ్డ్ ఆప్షన్ అయిన తర్వాత ఒక డేట్ అయితే వస్తుంది. ఆ డేట్ రోజు మీరు మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ త్రూ అయ్యి అలాట్మెంట్ లెటర్, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, అది అలాట్మెంట్ లెటర్ కాదు, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. దీనికి చాలా తేడా ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? సేమ్ ఇదే ఏపీఎం సెట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ చూడండి, సేమ్ ఇప్పుడు లాగిన్ అయిన వెబ్సైట్కే లాగిన్ అయ్యి మీ క్యాండిడేట్ లాగిన్ కాగానే మీకు కాలేజ్ ఏదైతే అలాట్ అయిందో ఆ కాలేజ్ పేరు మీదుగా అలాట్మెంట్ లెటర్ అయితే వస్తుంది. సో దాంట్లో క్లియర్ కట్గా డీటెయిల్స్ చూసుకోండి. దాంట్లో వచ్చిన కాలేజ్ మీరు అనుకున్నట్టే ఉందా, తర్వాత అనుకున్న కోర్సే వచ్చిందా లేదా. ఓకే. సో దాంట్లో ఫీజు వివరాలు అయితే క్లియర్గా మెన్షన్ అయి ఉంటాయి. ఒకవేళ మీకు రీఎంబర్స్మెంట్ కనుక ఉంటే, ఈసారి జగనన్న ప్రభుత్వం తరఫున ఫీజెస్ ఆల్రెడీ తగ్గించారు. ప్లస్ ఫీజు రీఎంబర్స్మెంట్, ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది క్లియర్ కట్గా మీ అలాట్మెంట్ లెటర్లోనే, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది. కాబట్టి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోతే దానిపైన క్లియర్గా మెన్షన్ ఉంటుంది ఎంత ఫీజు. సో ఒక్కొక్కసారి మీరు అనుకున్న ఫీజు ఉండకపోతే ఏం చేయాలి, లేకపోతే ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందామా అనుకుంటే ఏం చేయాలి, అది కూడా క్లియర్ కట్గా చెప్తాను. సో చివరి వరకు వినండి. సో ఒక ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వెబ్సైట్లోనే సెల్ఫ్ జాయినింగ్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది సెల్ఫ్ జాయినింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అని అనొచ్చు, దీన్నే సెల్ఫ్ జాయినింగ్ అంటారు. సో దీనికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంట్లోనే సెల్ఫ్ జాయినింగ్కి వెళ్తే యాక్సెప్ట్ అనే బటన్ ఉంటుంది, యాక్సెప్ట్ ప్రెస్ చేయాలి. తర్వాత మీకు ప్రింట్అవుట్ తీసుకొని ఈ రిపోర్ట్ యూ విల్ రిపోర్ట్ ఎట్ ద కాలేజ్. ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ అయిందో ఆ కాలేజ్కి ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మనకి ఇప్పుడు అనుకున్నది రాలేదు, మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకున్నా, ఒకవేళ మీరు దీనికి ఇంట్రెస్ట్ లేకున్నా కాలేజ్కి అయితే రిపోర్ట్ చేయండి. 2 విషయాలు, యాక్సెప్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్లో యాక్సెప్ట్ చేయడము, తర్వాత కాలేజ్ రిపోర్ట్ చేయడము, 2 చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ది అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒకవేళ సెకండ్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ది బాగాలేదని వదిలేస్తే సెకండ్లో ఇంకా దానికంటే మంచి కాలేజ్ రాకపోతే అప్పుడు మీరు ఫస్ట్దే లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయకుండా ఉంటే, లేకపోతే యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయకపోతే మీకు ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఉండదు, సెకండ్ వచ్చిందే ఫైనల్. అదే మీరు యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేసి కాలేజ్కి రిపోర్ట్ చేస్తే మాత్రం
అప్పుడు మీకు ఫస్ట్ది లాక్ అయిపోతుంది, ప్లస్ సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుంది. సెకండ్ ఛాన్స్ మీకు నచ్చకపోతే ఫస్ట్కి, సెకండ్ ఛాన్స్ నచ్చితే మీకు సెకండ్కి. కాబట్టి ఇమ్మీడియట్గా ఏ రోజైతే అలాట్మెంట్ లెటర్ అలాట్ అవుతుందో, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, దానికి రిప్లై అయితే ఇస్తాను. నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పటివరకు వచ్చిన డౌట్స్ మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని, ఈ ఛానల్ని షేర్ చేయండి. మీ జూనియర్స్కి, మీ బ్రదర్స్కి, సిస్టర్కి, ఎవరైతే క్లాస్ 11th 12thలో ఉన్నారో, ఇంటర్మీడియట్తో పాటు ఐఐటికి, నీట్కి కోచింగ్ తీసుకోవాలనుకుంటే ప్రతి చాప్టర్ వీడియో లెక్చర్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. వాటి నుంచి చదువుకోవచ్చు. ఒకవేళ మీ కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నా తరఫున ఎలాంటి హెల్ప్ కావాలన్నా దానికి కూడా నేను రెడీయే. దానికి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఒక 5 to 10 మెంబర్స్ గ్రూప్గా వస్తే ఒక గ్రూప్ క్లాసెస్ కూడా, ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ఎలా చూడాలి అనేది ఒక చిన్న ప్రోమో అయితే నేను మీకు ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని, ఈ ఛానల్ని ప్రమోట్ చేస్తారని, మీ లైఫ్ సెటిల్ అవ్వాలని, లైక్ చేసి ఉంటారని, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఉంటారని ఆశిస్తూ, విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి 2021 న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. Bye, see you. See here, if you press Vijchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vijchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.